రాయలసీమ అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కడప జిల్లాలో ఇవాళ ఏపీ చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కడప ఉక్కు పరిశ్రమ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులనైతే సీఎం ప్రారంభించారు. అనంతరం జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు రాయలసీమ అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. దాదాపుగా 1100 ఎకరాల్లో 16,350 కోట్ల పెట్టుబడితో రెండో దశలో స్టీల్ ప్లాంట్ ను జేఎస్డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో 4,500 కోట్లు, రెండో దశలో 11,850 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అటు మరోవైపు 20,350 కోట్ల పెట్టుబడితో 3,850 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. సోలార్, విండ్ విద్యుత్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయనున్న ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి స్వచ్ఛమైన ఇంధనం అందనుంది. స్టీల్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా సుమారుగా 2,700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనున్నట్లు కూడా ప్రభుత్వం చెప్తోంది. ఈ భారీ పెట్టుబడులతో కడప జిల్లాతో పాటు రాయలసీమ అభివృద్ధికి కొత్త ఊపొస్తుందని అధికార వర్గాలు కూడా భావిస్తున్నాయి. దీని గురించి మా రాయలసీమ రీజనల్ బ్యూరో శ్రీనివాస్ లైవ్ లో అందించే ప్రయత్నం చేస్తారు. శ్రీనివాస్, ఈ రోజు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్ కూడా నెలకొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కూటమి ప్రభుత్వం చేపట్టి అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలోనే పలు సంక్షేమ పథకాలు అలాగే కార్యక్రమాలు కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో ఎన్ని చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చిన్న లోటు ఉండేది. ఎందుకంటే రాయలసీమ ప్రాంత చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా కడప ఉక్కు కర్మాగారం పూర్తయ్యేది ఇప్పుడు అనేది కూడా చాలా మంది కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చేందుకు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోనే సున్నప్రాలలో ప్రస్తుతం కార్యక్రమాల పనులకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం, దాంతో పాటు అక్కడ సంబంధించిన పనులకు కూడా స్వయంగా ఆయన చేతుల మీదగానే ఇటు సిమెంట్ అలాగే ఇటుకలు సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఆయన చేతుల మీదగానే ప్రస్తుతం పనులు జరగడం పట్ల కూడా ఒక రకంగా రాయలసీమ చిరకాల కాంక్ష అయినటువంటి ఉక్కు కర్మాగారం ఇంకా తుది దశకు చేరుకోబోతుంది. పూర్తిగా ఆదిలో ఎన్నో దఫాలుగా దాదాపు రాజశేఖర రెడ్డి అనంతరం కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేశారో ఈ కడప జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే ప్రాంతంలో పలు విధాలుగా శంకుస్థాపన చేసినప్పటికీ కూడా తుది దశకు చేరుకోవడంతో పూర్తిగా విఫలమవుతూ రావడంతో ప్రజలు కూడా చాలా సుముఖంగా వ్యక్తం చేయకుండా చాలా గందరగోళ పరిస్థితి ఉండేది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్మాణం దిశగా కూడా అడుగులు వేయడంతో పాటు ఆయనే స్వయంగా వచ్చి సున్నపరాళ్లపల్లిలో కూడా దాదాపు 1,100 ఎకరాల్లో దాదాపు 16,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పనులు కూడా ప్రారంభించడం పట్ల కూడా చాలా అత్యధిక జనాభా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూడా స్వయంగా బారులు తీయడం పట్ల కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. అందులోనూ జమ్మలమడుగు లాంటి కరువు ప్రాంతాల్లో ప్రధానంగా ఇటువంటి కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం అవుతే ఇటు ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా చాలా వేలాది మందికి ఉపాధి కూడా దొరుకుతుంది కూడా ప్రస్తుతం సమాచారం ఉంది. ఎందుకంటే జమ్మలమడుగు ఇటు కర్నూలు జిల్లాతో పాటు కడప జిల్లాతో పాటు అనంతపురం 3 జిల్లాలకు కూడా అనుసంధానమైనటువంటి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఏదైతే స్థలాలు కాబట్టి లేదంటే ప్రత్యేకమైనటువంటి నీటి సదుపాయం ఉంది, గండికోట ఉంది, మైలవరం జలాశయం ఉంది. ఎటు చూసినా కూడా ఒక అనువైన ప్రాంతం కాబట్టి చాలా ఈ సుస్థిరమైనటువంటి జిందాల్ కంపెనీతో ఈ కర్మాగార నిర్మాణ పనులు కూడా చకచకా చేస్తుంది. అందులో జిందాల్ కంపెనీ దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టుబడి పెట్టేందుకు 2 దఫాలుగా ఒక దఫాలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పనులు పూర్తి స్థాయిలో చేసుకునేందుకు దాదాపు మరో 2వ విడత కూడా దాదాపు 11,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పూర్తి స్థాయి నిర్మాణ పనులతో పాటు దాదాపు 2 మిలియన్ టన్నుల స్టీల్ ను ఉత్పత్తి చేసేందుకు కూడా దాదాపు 2 ఏళ్ల సమయాన్ని కూడా కేటాయించి పూర్తి దశకు కూడా చేరుకునేందుకు జిందాల్ కంపెనీ ఈ రాయలసీమ ఉక్కు కర్మాగారానికి చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. దాంతో పాటు ప్రస్తుతం ఇదే ఆధ్వర్యంలోనే ఇక్కడ సౌర అలాగే పౌర కాబట్టి ఎనర్జీ విద్యుత్ వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా దాదాపు అక్కడ 3,874 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా కూడా దాదాపు 28,000 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు కూడా జేఎస్డబ్ల్యూ సంస్థ ముందుకొచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమలో
ఇటు ఉక్కు కర్మాగారంతో పాటు ఇక్కడ గ్రీన్ ఎనర్జీ అంటే ఇక్కడ పూర్తిగా పర్యావరణ రహిత తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించేందుకు కూడా జేఎస్ కంపెనీ కూటమి ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందం చేసుకోవడంతో ప్రస్తుతం జమ్మలమడుగు కేంద్ర బిందువైంది. ఈ కేంద్ర బిందువు కావడంతో పెద్ద ఎత్తున కూడా ఈ రాయలసీమ ప్రాంత ప్రజలతో పాటు ఎక్కడైతే ఉద్యోగ అవకాశాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది, అలాగే గల్ఫ్ దేశాలకు కూడా ఎక్కువ మంది పోతున్నారు. వాళ్ళన్నిటి కూడా చదువుకున్న చదువుకి ఇక్కడ లోకల్ గానే పనిచేసేందుకు కూడా ఇక్కడ రెండు కర్మాగారాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనేది కూడా రాయలసీమ ప్రజలు కూడా చాలా ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే దాదాపు గతంలో రాజశేఖర రెడ్డి నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు వరకు దాదాపు ఇది 4వ సారి కూడా ఈ పనులు ప్రారంభించడం పట్ల కూడా చాలా గందరగోళ పరిస్థితి ఉంది. అంటే దాదాపు 3 ముఖ్యమంత్రులు గతంలో శంకుస్థాపన చేసినప్పటికీ కూడా తొలి దశకు కూడా ఒక అడుగు కూడా ముందు సాగకపోవడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అయితే ఇదైతే వాగ్దానాల్లో హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏదైతే జమ్మలమడుగు ప్రాంతంలో వచ్చారో ఆయన కూడా ప్రధానంగా ఏదైతే రాయలసీమ హక్కుగా భావించే ఉక్కు కర్మాగారాన్ని తానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతకాలంలోనే పనులు చేపడతామని చెప్పి ఎన్నికల హామీని కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే అలాగే విజయనగరంలో జిందాల్ జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ కూడా దాదాపు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వరుసగా ఇక్కడి నుంచి ప్రారంభించారు. కంపెనీ ఏపీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆయన మొత్తం ఓవరాల్ గా జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు ఏదైతే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి ఆడ మ్యాపింగ్ చూపించే క్రమంలో కూడా ఆయన చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో జేఎస్డబ్ల్యూ ఎంత ఏపీలో ఎంత పవర్ చూపిస్తుందో, ఎంత కూటమి ప్రభుత్వానికి చాలా వాటన్నిటిని కూడా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటితో పాటు ఏదైతే రాయలసీమ ఉక్కు కర్మాగార నిర్మాణం తుది దశకు చేరుకుంటే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా భారతదేశంలో ఒక పర్యావరణ రహిత ఉక్కు కర్మాగారంగా ఒక చరిత్ర నిలిచిపోయే విధంగా తాను ముందుంటాను, తన చరిత్ర తిరగరాసేందుకు కూడా కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జమ్మలమడుగు ప్రాంతానికి చాలా ఇతర రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా అనేకమైనటువంటి ప్రజలు కూడా తరలి వస్తున్నారు. స్వచ్ఛంగా తరలి వస్తున్నటువంటి సభా ప్రాంగణం మొత్తం కూడా ఇప్పటికే జనాలతో కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి నిలబడింది. మరి కాసేపట్లోనే ఈ భారీ బహిరంగ సభ కూడా చేరుకొని చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమ ప్రాంత అభివృద్ధిని ఏ విధంగా చేస్తున్నామో 2 ఏళ్ల పాటు చేయాల్సినటువంటి 3 ఏళ్లలో ఎటువంటి ప్రణాళికలు ఉంటాయో, మాస్టర్ ప్లాన్లు ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఆయన ప్రసంగం ఉండబోతుంది అనేది కూడా చాలా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం ఏదైతే ఉక్కు కర్మాగారానికి ప్రధానంగా పనులు చేపట్టడం జరిగిందో వాటిని మొదలు పెడితే మరో 3 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు గాని రాయలసీమ ప్రాంతం చాలా తీవ్రమైనటువంటి కరువు ప్రాంతంతో ఆడిపోతుందో వాటి నుంచి కూడా ముందుకు తీసుకురావాలంటే ఎటువంటి ప్రణాళికలు ఉంటాయి, వాటిన్నింటినీ బేస్ చేసుకుని ఆయన ప్రసంగం కూడా ఆసక్తిగా ఉండేందుకు కూడా ఉండబోతుంది అనేది కూడా కొంత సమాచారం వస్తుంది. ఇప్పటికే ఏదైతే సున్నప్రాయలపల్లె పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలతో కూడా కలకల్లాడిపోతుంది. ఎందుకంటే ఒక రకంగా జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలతో పాటు కడప జిల్లా ప్రజలు కూడా చాలా ఎప్పుడు కూడా వస్తారా ఈ 2 ఏళ్ల పాటు అంటే 24 నెలల పాటు కూడా చాలా ఎదురు చూడడం జరిగింది. అంటే అధికార ప్రతిపక్షాల మధ్య ఈ జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగదని ఒకరు, జరుగుతుందనే ఒకరు మధ్య కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య చాలా జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయాలు కూడా ఒక నూతన అధ్యాయానికి ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి ఇటు కడప జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పైన చిన్నాననే ఇటు బీజేపీ ఎమ్మెల్యేగా ఆదినారెడ్డి కొనసాగుతున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీగా రాంసుపాడు ఉన్నారు. అంటే అధిరథ మహారథుల మధ్య రాజకీయాలు పండించిన ఇద్దరు భూపేశ్ రెడ్డి ఆదినారెడ్డి కానీ రాంసుపాడి మధ్య కూడా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు కూడా గతంలో 2 రోజుల క్రితం కూడా వైసీపీ కార్యాచరణ కమిటీ కూడా అక్కడ సున్నప్రాయల పల్లెకు పోయి పరిశీలించేందుకు కూడా పెద్ద ఎత్తున అడ్డంకులు ఏర్పడ్డాము, వాళ్ళు ఛాలెంజ్లు వేసుకోవడం వంటి ఘటనలు కూడా పునరావృతమైనాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అల్లర్లు జరగకుండానే డిఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అణువణువున చెక్ పోస్ట్ పెట్టారు. ఎటువంటి ఇతర నాన్ లోకల్ వ్యక్తులతో పాటు కొంచెం పోలీసులు సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ లో భాగంగా ఆయనకున్న తక్కువ సమయంలోనే ఆయన ప్రజలను ఉద్దేశించి భారీ బహిరంగ సభలో మాట్లాడుతుంది. దాంతో పాటు జేఎస్డబ్ల్యూ జిందాల్ సంస్థ ప్రతినిధులు కూడా అక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ ప్రాంగణాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా 2 జిల్లాల్లో, ఒకటి కడప జిల్లాలతో పాటు విజయనగర జిల్లాలో కూడా అక్కడ వర్చువల్ గా అక్కడ ప్రారంభించాల్సినటువంటి
ఎన్ని కార్యక్రమాలు గంటల వరకు సైతం ఈ కూడా టూర్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది? దాదాపు మరి కాసేపట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ 40 నిమిషాల్లోనే ఆయన ఏదైతే బహిరంగ సభలో ప్రసంగించి ముగింపు చేస్తారో ఆ ప్రసంగంతోనే దాదాపు ఇక్కడ కడప జిల్లా పర్యటన కూడా పూర్తిగా ముగించి నేరుగా కుప్పం వెళ్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బిజీ షెడ్యూల్ లో భాగంగా దాదాపు 5 రోజుల బిజీ షెడ్యూల్ లో అక్కడ పర్యటన వీరాలు కూడా దాదాపు పూర్తిగా ఖరారు కావడంతోనే నేరుగా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ తిరిగి కుప్పంలోనే వెళ్తారు. అక్కడ జరిగి ఉన్నటువంటి కార్యక్రమాలు అలాగే అక్కడ లోకల్ ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేట్ అయ్యేందుకు కూడా షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైంది కాబట్టి మరి ఒక హాఫ్ అన్ అవర్ లోనే ఇక్కడ జమ్మల మడుగు షెడ్యూల్ కూడా పూర్తిగా రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.